మనం ధ్యానం చేద్దాం. అనుదినమున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో పండే పంటలను వారు తిన్నారు. ఐగుప్తులో కాల్చినటువంటి కాయగూరలు వారు తిన్నారు. ఐగుప్తులో ఉన్న ఉల్లిగడ్డలు, ఐగుప్తులో ఉన్న దోసకాయలు, ఐగుప్తులో ఉన్న కాకరకాయలు, ఐగుప్తులో ఉన్న శ్రేష్టమైన వారు కాయగూరలు అన్నీ తింటా వచ్చాయి. ఎప్పుడైతే వారు ఐగుప్తును విడిచిపెట్టారో దేవుడు అంటున్నాడు, నేను మీ కొరకు శ్రేష్టమైన మన్నాను కురిపిస్తాను. ఆకాశం నుండి అది మన్నా కురుస్తుంది. అది చూడడానికి తెల్లగా ఉంటుంది, కొత్తిమీర గింజ వంటి టేస్ట్గా ఉంటుంది. ఆ మన్నాను నేను కురిపిస్తాను కనుక ఆ మన్నాను మీరు తినాలి. ఆ మన్నా దేవదూతలు తినే భోజనము అన్నట్టు అక్కడ ప్రభు ఏమంటారో తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇశ్రాయేలులారా మీరు అనుదినమున ఉదయమునే ఒక్కొక్కరి కొరకు మీ ఇంటి వారి కొరకు మీరు ఏం సమకూర్చుకోవాలో తెలుసా? భోజనమును మీరు సమకూర్చుకోగలగా. మన్నా నిలవుండదు, జాతీయ వినాలి. మన్నా నిలవుండదండి. ఏదో మన ఫ్రిడ్జ్లో ఈరోజు పెట్టిన చేపలు మంచి ఫ్రిడ్జ్ అయితే 10 రోజుల వరకు దాన్ని మనం ఏం చేయొచ్చు? నిలవచ్చి రోజుకు కొంచెం తినవచ్చు. ఒకవేళ మాంసం అయితే రోజుకి కొంచెం ఏం చేయొచ్చు? ఒక ఆవిడ వివరాలు కేజీ మాంసం 4 రోజులు తిన్నాక ఫ్రిడ్జ్ పెట్టుకొని. ఏ మాంసం? కేజీ మాంసం 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడుకొచ్చు. నేను అన్నాను, దేవుడు నీకు మంచి బలం ఇచ్చినట్టు ఉన్నాడు అనుకున్నాను. అందుచేత మన్నా అటువంటిది కాదు. మన్నా నిలవేమి ఉండదు. ఏ రోజుకు ఆ రోజు దేవుడు ప్రతిరోజు ఆకాశమును తెరచి ఆయన మన్నాను కురిపిస్తూ ఉంటాడు. ఆకాశమును మన్నా కురుస్తాడు. నీకెంత అవసరమో, నీ కుటుంబ సభ్యులకు ఎంత అవసరమో మన్నా నువ్వేం చేయాలో తెలుసా? ప్రతిరోజు నువ్వు సమకూర్చుకోగలగాలి. అందుకే అక్కడ మాట రాయబడిన మాట ఏంటో తెలుసా? అనుదినము అంటే ప్రతిరోజు మన్నాను ఏం చేయాలో తెలుసా? మీరు భుజించాలి. మీరు బలపడాలి అన్నా మీరు భుజించాలి. ఇశ్రాయేలులారా మీ ప్రయాణము చాలా లోతైన ప్రయాణము. మీ ప్రయాణములో కొండలెక్కాలి, మీ ప్రయాణములో లోయలో దిగాలి, మీ ప్రయాణములో మెట్టలు దాటాలి, మీ ప్రయాణములో అవసరమైతే గోడలు సహితము మీరు దాటగలగాలి. మరి అంత శరీర బలం మీకు కావాలి అనుకుంటే ప్రతిరోజు నేను శ్రేష్టమైన ఆహారమైన మీ కొరకు ఇస్తున్నాను. ప్రతిరోజు మీరు మన్నాను తింటే ఆ మన్నా ద్వారా మీరు మీ యొక్క ప్రయాణములో ముందుకు కొనసాగుతారు. ఆమేన్, హల్లెలూయా. నేనంటాను, ఇశ్రాయేలీయులకు శారీరకంగా మన్నా అవసరమైతే, మన్నా ద్వారా వారు బలపరచబడితే, మన్నా తినడం ద్వారా వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఆత్మీయ ఇశ్రాయేలీయులు ఎవరో తెలుసా? నీవు నేను మనమందరము ఆత్మీయ ఇశ్రాయేలీయులము. శరీరం బలపడడానికి ఆ మన్నా అవసరమైతే, ఆత్మ బలపడడానికి మన్నా కంటే జీవాహారమైన దేవుని వాక్యము నీవు ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు భుజించాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు ధ్యానించి భుజిస్తారో వారు ఆత్మీయంగా బలపడతారు. ఆమేన్, హల్లెలూయా. మన్నా తింటే నువ్వు శారీరకంగా బలపడితే, దేవుని వాక్యం అనే మన్నా నువ్వు తినగలిగితే ఆత్మీయంగా బలపడతావు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు భుజించాలి. అనుదినము ఫ్రెష్గా ఉంటుంది మన్నా. అనుదినము మన్నాను భుజించాలి. ప్రియ సోదరుడా, అయ్యా నేను వాక్యం విన్నానండి, మొన్న వాక్యం విన్నానండి, మొన్న చదివేశానండి వాక్యం. అలా కుదరదు. ప్రతిరోజు నువ్వు మన్నాను భుజించినట్లుగానే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వ్యక్తిగా ఉండగలగా. ఆమేన్, హల్లెలూయా.
మొదటి కీర్తన 2వ వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు చదవాలి. దివారాత్రులట, వారానికి ఒకసారి కాదు, ఎన్నిటికి వారానికి ఒకసారిగా. ఈనాడు చాలా మంది వారానికి ఒకసారి బైబిల్ తెలుస్తూ ఉన్నారు. ఆదివారం మందిరకు వచ్చినప్పుడు బైబిల్ తెస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు. మళ్ళా ఇంటికి వెళ్ళగానే అరమంలో పెట్టేస్తున్నారు. మళ్ళా ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలుసా వాక్యము? మళ్ళా వచ్చి ఆదివారం ఒక్కసారి కాదు బాబు, లేదా శుక్రవారం ఒక్క రోజు కాదు, బుధవారం ఒక్క రోజు కాదు. అక్కడ అంటున్నాడు దేవారాత్రులు, డే అండ్ నైట్ యు హావ్ టు మేక్ ఇట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవారాత్రులు అనుదినము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ మేక్ ఇట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును ధ్యానించగలగాలి. ఈనాడు భక్తి ఎలాగైపోయింది అంటే 2 వారాలకండి, వారానికి ఒకసారి అండి. వారానికి ఒకసారి నువ్వు చేస్తే మరి మిగతా రోజు నువ్వు బలహీనమైపోతావు కదా అంటారు. వారానికి ఒకసారి భోజనం చేస్తే మరి నువ్వు బలహీనం కావా? వారానికి ఎందుకండి బాబు? ఒక్క రోజు ఉపవాసం ఉంటే 2 రోజు ఏమొచ్చేది మనకి? మాట్లాడ చెప్పాలి, పురుషులు మాట్లాడ 2 రోజు ఏమొచ్చేది? మరి శారీరకంగా నీరసం వచ్చేస్తే ప్రతిరోజు నువ్వు వాక్యం చదవకపోతే ఆత్మీయంగా నువ్వు బలహీనం కావా? ప్రతిరోజు నువ్వు వాక్యము ధ్యానించకపోతే నువ్వు ఆత్మీయంగా బలహీనము కాకపోవా? ఈనాడు చాలా మంది విశ్వాసంలో బలహీనమైపోతున్నారు, వాక్యములో బలహీనమైపోతున్నారు, ప్రార్థనలో బలహీనమైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఏదో వారానికి ఒక్కసారి వాక్యం చదువుతున్నారు. ప్రతిరోజు దేవుని వాక్యమును మనము ధ్యానించేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తొచ్చినప్పుడు కాదక్క, ఖాళీ దొరికినప్పుడు కాదమ్మా, ఏదో అవకాశం ఉన్నప్పుడు కాదు. అనుదినము మన్నా ప్రతిరోజు తినేది, అనుదినము మన్నా తినాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు వాక్యమును ధ్యానించగలగాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చదవండి దేవుని యొక్క వాక్యం. ఎందుకయ్యా వాక్యం ప్రతిరోజు చదవండి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో భక్తుడైన మోషే ద్వారా తెలియచేయబడుతున్న మాటలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనము. ఈ ధర్మము విడిచిపెట్టి కుడికే గాని ఎడమకే గాని తొలగక ఉండినట్లు తాను దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిలో ఈ గ్రంథమును చదవాలి. సంవత్సరం ఒకసారి కాదు బాబు. కొంతమంది అసలు బైబిలే చదవట్లేదు, కొంతమంది బైబిలే తెరవట్లేదు. పేరుకి బైబిల్ కొనేసుకున్నాం, ఇంటిలో 2 బైబిల్ 3 బైబిల్ ఉన్నాయి. ప్రశ్న, నీ బ్రతుకు దినములన్నిటిలో ప్రతిరోజు అనుదినము దేవుని యొక్క వాక్యము చదవగలుగుతున్నావా? నీ బ్రతుకు దినములన్నిటిలో ఈ గ్రంథమును ఏం చేయమనుంది? చదవాలి. మనం చదువుతున్నావా? అయ్యా తీరిక లేదండి, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, కాలేజీకి వెళ్ళిపోతున్నాడు, ఉదయం వెళ్ళి కష్టపడి వస్తున్నాడు, సాయంత్రం వచ్చేసరికి అయ్యా శరీరం అలసిపోతా ఉంది, బలహీనం వచ్చేస్తా ఉంది. అయ్యా అంత తీరిక లేదు. స్వాములు చెప్తున్నావా? స్వాములు చెప్పే బతి ఎంతకాలము? స్వాములు చెప్పే బతి ఎంతకాలం చేస్తాం బిడ్డ? అలా చేస్తే చివరకు విశ్వాసంలో నువ్వు బలపడలేవు. ఈనాడు ఎందరో మంది వాక్యము ఏముందో సరిగ్గా అవగాహన లేక, వాక్యము చదువక, వాక్యము ధ్యానించక చివరికి సత్యం నుండి తొలగిపోతున్నారు, విగ్రహారాధనకు బానిసలైపోతున్నారు. చివరికి అమ్మో అన్నట్లుగా దేవుని విడిచిపెడుతున్నారు, వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, ఆత్మీయ సంఘాలు విడిచిపెడతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? నీకు వాక్యాన్ని పోలేక నీ బ్రతుకు దినములన్నిటిలో ఈ గ్రంథమును చదవగలగాలి. హల్లెలూయా.
కొంతమంది అంటారు, పాస్టర్ గారు నేను చదువుకోలేదండి. చదువుకోలేకపోతే దేవుడిని టచ్ సెల్ ఫోన్ ఇచ్చాడుగా, ఇందులో ఆడియో బైబిల్ ఉంటుంది ఇచ్చాడికే. కొంతమంది అంటారు, పాస్టర్ గారు మీరు అన్ని బాగా చెప్తారు, మీకంటే కుదురుతుందండి, మేము అదే పని ఉంటాం ఏంటండి. అవి బాబు చాలా పనులు ఉన్నాయండి బాబు, మాకున్న పనులు ప్రపంచంలో ఎవరికి లేవండి బాబు. ఏం చేసా ఆడియో బైబిల్ నువ్వు దాన్ని ఇలా ఆన్ చేసి అందుతూ ఉండలేదా, దాన్ని అలాగా ఆన్ చేసి నువ్వు ఇల్లంతా ఓడలేవా, ఆటో నడుపుతున్నప్పుడు ఆ ప్రక్కన పెట్టుకొని ఆటో నడపలేవా. వాళ్ళు చాలా మంది ఏంటంటే తప్పించుకునేవి ఏం చేయకు బిడ్డ, నువ్వు తప్పించుకునే పని చేయకూడదు. ఆమె హల్లెలూయా. ఆటో నడుపుతూ రీల్ చూడట్లేదా మాట్లాడాలి, ఆటో నడుపుతూ రీల్ చూడట్లేదా బిడ్డ, ఆటో నడుపుతూ పాటలేదా, తెగ పాటలు ఎత్తలేదా, సినిమా పాటలు, చివరికి మీరు ఇంకో సినిమా పాటలు అయినా దరిద్రం. ఇక ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఇక దేవునితో ఎంత మాట్లాడినా దరిద్రం మాత్రం పోలేదు కదా. దేవుని యొక్క వాక్యాలు ఎందుకు చదవలేకపోతున్నావు? నీకు చదువు రాకపోయినా ఈ ఒక్క టచ్ సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇందులో ఆడియో బైబిల్ ఉంటుంది, దాని ఒక్కసారి ఆన్ చేసావంటే చాలు, నువ్వు చీపులు ముడుస్తాను, లేకపోతే బట్టలు ఉతుకుతాను, లేకపోతే నువ్వు ఇంట్లో ఏదో పని చేస్తూ నువ్వు దేవుని వాక్యాలను ధ్యానించవచ్చు. ఆమేన్ హల్లెలూయా. కానీ నాడా పని చేస్తున్నావా? అయినది పైపెచ్చు కూడా ఒక తగిలేడు ఈ మధ్యకాలంలో ఆడి ఇష్టం, వాడికి నోటికి ఎంత అంత వాడేస్తున్నాడంతే, ఇక ఆడి ఇష్టం. అది ఏమంటాడంటే ఈ బైబిల్ని నల్ల బుక్ అంటది. ఏ బుక్ అంటే నేను చెప్తాను, జాగ్రత్త వాక్యం వినగలగా. అది అంటాడు, మొదటి ప్రశ్న పరిశుద్ధ గ్రంథం అంటున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథం అని ఎక్కడ రాసి ఉంది? లోపల పరిశుద్ధంగా ఏమైనా ఉందా, లోపల ఏమైనా పరిశుద్ధత ఉందా అని అంటాడు ఒకడు. నేను అంటాడు, జాగ్రత్త వినాలి, మీరు వింటేనే సమాధానం చెప్పగలిగితే, లేకపోతే అక్కడ పెద్ద అందమైన పని. జాగ్రత్త వాక్యం విను. పరిశుద్ధ గ్రంథం అంటే జాగ్రత్త వాక్యం వినాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు. బైబిల్లో ఎన్నోసార్లు రాయబడిన మాట యెహోవా పరిశుద్ధుడు. యెషయా ఏమంటాడు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుడు మాట్లాడిన మాట, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అనగా ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడే. రెండో విషయానికి వస్తున్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ఉన్న ప్రతి మాట ఎవరి మాట? దేవుని మాట. అవునా కాదా? నీ మాట నా మాటనా? చెప్పాలి చెప్పాలి బాబు, నీ మాట నా మాట లేదా దేవుని మాట? 66 గ్రంథాల్లో ఉన్న ప్రతి మాట ఎవరి మాట? దేవుని మాట. మరి దేవుని మాట ఎటువంటిది? చదువు 12వ కీర్తన 6వ వచనం. 12వ కీర్తన 6వ వచనం చదువు త్వరగా. అదిగో యెహోవా మాటలు పవిత్రమైనవి. మరి అక్కడ పరిశుద్ధ గ్రంథం ఎక్కడుందంటే యెహోవా మాటలు ఎటువంటివంటే పవిత్రమైనవి. 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట దేవుని మాటలే. దేవుని మాట ప్రతి ఒక్కటి పరిశుద్ధమైనది. ఆమేన్ హల్లెలూయా. ఇక మూడవది జాతీయ వాక్యములు. ఈ గ్రంథంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు. దీనిలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధమైనది. ఇప్పుడు మూడవ జాతీయ వాక్యం వినగలిగా వాక్కు స్వరూపుగా ఉన్న ఆ దేవుడే యేసుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచాడు. యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా చేయడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే దీనికి ఏమని పేరో తెలుసా? ది హోలీ బైబిల్. అది ఏం తెలుసా? డిక్షనరీ ఆ డిక్షనరీ ఆడికి అంతసేపు మాట్లాడటం తప్ప రెండో తెలదు. కరుణాకర్ గారికి అది మొత్తం తెలదు. ఆడికి పైపెచ్చా ఆడి వెళ్ళాపో, నేను ఒకప్పుడు క్రైస్తవుడను, ఇప్పుడు హిందువులోకి వచ్చేసాను.
ఆయన మాటలన్నీ వింటా కూర్చుంటూ నువ్వు కూడా ఏం చేస్తున్నావు అంటే నీకు అసలు వెనక ముందు ఆలోచన లేదు నీకుని. ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం పైపెచ్చి ఈ మధ్యకాలంలో మళ్ళా దాన్ని ఏమంటారా యూట్యూబ్ తమ్మనేలా. ఆ తమ్మనేలు ఏంటో తెలుసా? మనం అందరం అంట గొర్రెలు అంట, ఈ బుక్ ఏమో నల్ల బుక్ అంట. నేనంటే నువ్వు డిచ్కి నిజమే, ఇది నల్ల బుక్కే. చెప్తాను జాగ్రత్తగా విను. నిజమే, మేము ఈ గ్రంథంలో చదవకపోయినప్పుడు మా బ్రతుకులు నల్లని బ్రతుకులు, చీకట్లో ఉన్నాం, లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అసత్యంలో ఉన్నాం. మా జీవితం నల్లటి జీవితాలే. కానీ ఈ బైబిల్ చదివిన తర్వాత నల్లటి జీవితాన్ని పరిశుద్ధంగా నా దేవుడు మార్చాడాయా. ఈ నల్లటి బుక్కేడు మార్చింది. వ్యభిచారులు మార్చబడ్డాడు, దొంగలు మార్చబడ్డాడు, నరహంతకులు మార్చబడ్డాడు, త్రాగుబోతులు మార్చబడ్డాడు. ఈ రోజు ఒక గురుతు మాట మాట్లాడాలంటే నాకు భయం. ఈ భయం పుట్టించిందేమి? ఈ నల్ల బుక్కే కదలాడిచి నల్ల బుక్ అంట. ఏ బుక్ ఇది? నల్ల బుక్. బైబిల్ కూడా అంటదండి నల్ల బుక్. ఇక మూడో చెప్తాను జాగ్రత్తగా అని అంటాడు. లోతు తన బిడ్డలతో పాపం చేశాడు కనుక ఇదంతా పుడితేనంట. ఇదంతా ఏంటంట నేనంటారండి. ఇందులో ఉన్న దేవుడు పాపం చేయలేదు, ఇందులో ఉన్న దేవుడు పాపం చేయలేదు, మనుషుడు పాపం చేశాడు. ఇక రెండో విషయం జాగ్రత్తగా విను. లోతు పాపం చేస్తే పాపానికి దేవుడు ఊరుకున్నాడా? లోతు తన కుమార్తె ద్వారా కనిన మొట్టమొదటి కొడుకు ఎవడు? అమోరీయుడు. రెండవ కొడుకు ఎవడు? మోయాబీయుడు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలులారా మీరు నా జనాంగము. లోతు తన కుమార్తెతో పాపం చేసి పిల్లలు కన్నాడు కనుక అమోరీయుడితో మీరు స్నేహం చేయకూడదు, మోయాబీయుడితో స్నేహం చేయకూడదు. కనీసం మీ పిల్లలు ఏ పిల్లల్ని కూడా అమోరీయుడితో పెళ్లికిచ్చి మీరు పెళ్లి చేయకూడదు. ఎందుకో తెలుసా? అది పాప సంతానమని దేవుడు ఖండించాడు. ఇంకేం తెలుసు బైబిల్? పైపెచ్చు అదే దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఏమంటాడు మత్తయి సువార్తలో? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని? మీరు లోతు భార్య వలె, లోతు పిల్లల వలె బ్రతకూడదని దేవుడు హెచ్చరించాడు. అవునా? మరి ఏం తెలుసు నీకు? బైబిల్ ఒక మాట పట్టుకుని బైబిల్ అంటే భూతంటావా? ఒక్క మాట చెప్పలా? దేవుడు పాపం చేయలేదు, మనుషులు పాపం చేస్తారు. మనుషుల యొక్క పాపాన్ని దేవుడు ఖండించాడు. అలా మీరు బ్రతకొద్దని దేవుడు హెచ్చరించాడు. కానీ నేను అంటాను, బైబిల్ విషయం తర్వాత అసలు నీ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళే పాపం చేస్తారు రా బాబు. ఆ పాపం చేసిన వాళ్ళు దేవుడే కొలుస్తున్నారు. మీరే నీకు ఎలా ఎక్కాలైంది బైబిల్ ఇచ్చే ఆ చీకటికి వెళ్దాం, పద్నాలుగు వేడికి అంతకేది వెళ్దాడికి. నీకు సగమే నువ్వు అని. ఎందుకు? నువ్వు ప్రతిరోజు బైబిల్ చదవవు కదా. ఏదో ఆదివారం ఫ్రెష్ వెళ్తూ ఉంటావు, లేకపోతే ఎప్పుడో కాసేపు ఏదో నీకు ఎక్కడో అనిపించినప్పుడు. ఈ వాక్యము ఎంత గొప్పదో తెలుసా? దావీదు అంటాడు, ఈ వాక్యము నన్ను బ్రతికించిందయ్యా. దేవారాత్మ నీ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు, దేవారాత్మ నీ వాక్యం వింటున్నప్పుడు, నీ వాక్యము లేకపోతే బ్రతకలేను. ఎన్నో కష్టాల జీవితంలో, ఎన్నో బాధల జీవితంలో, ఎన్నో పోరాటాల జీవితంలో, ఎన్నో ఇబ్బందుల జీవితంలో, ఎన్నో పోరాటాల మధ్య ఈ వాక్యములకు నెమ్మదించింది. చదవని ప్రభువుగా పడతాడు. దేవుని యొక్క వాక్యము ధ్యానించడం ద్వారా నా బాధలలో నాకు నెమ్మదించింది. ఏమో తెలుసా? దేవుని యొక్క వాక్యం. అందుకంటాడు ఆరోగ్యంగా ఉంచాను. ఎప్పుడు ఆ వాక్యమే లేకపోతే మనం బ్రతికి ఉండేవాళ్ళు కాదు కదా. ఈ వాక్యమే లేకపోతే మన బాధల్లో మనకు నెమ్మది దొరికేది కాదు కదా.
ఈ వాక్యమే లేకపోతే మనకి ధైర్యం వచ్చేది కాదు కదా. యోబు సమస్తాన్ని కోల్పోయాడు. ఒక ప్రక్క యోబు ఆస్తిని పోగొట్టుకున్నాడు, మరొక ప్రక్క బిడ్డను పోగొట్టుకున్నాడు, మరొక ప్రక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి చీమి రసి కాలుతా ఉంటే కుక్కలు వచ్చి యోబు యొక్క చీమ రసులు నాటుతా ఉన్నాయి. మరొక ప్రక్క యోబు ప్రేమించే భార్య ఇంకా లేదంటున్నావా అని దూషించబడినది. ఇన్ని పరిస్థితుల మధ్య యోబు బలహీనమైపోతూ ఉన్నాడు. అయ్యో ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలా, ఒకే రోజు ఇన్ని దెబ్బలా అని చెప్పి యోబు బలహీనమైపోతున్నాడు. ఎన్నో పర్యాలు నీ జీవితంలో కూడా కదా. అయ్యా కష్టాలు వెంబడి కష్టాలు, శ్రమలు వెంబడి శ్రమలు, శోభలు వెంబడి శోభలు, నిందలు వెంబడి నిందలు, అవమానాలు వెంబడి అవమానాలు. ఈ బ్రతుకు ఎందుకయ్యా, ఈ జీవితం ఎందుకయ్యా అని చెప్పి మేము కూడా బలహీనమైపోతున్నా. అది బలహీనమైపోతున్నారు యోబులు. యోబు జీవితంలో స్నేహితులు చెట్టున్నారు, ఎందుకయ్యా కృంగిపోతున్నావు, ఎందుకయ్యా బయటపడుతున్నావు? మనకు ఒక నిరీక్షణ ఉన్నది కదా, మనకు ఒక నిరీక్షణ ఉన్నది కదా. నువ్వు ఎంతో భక్తి చేస్తావు కదా, నువ్వు యథార్థవంతుడు కదా, నీతిమంతుడు కదా, యెహోవా భయభక్తులు లేని వాడు కదా, చరిత్ర విసర్జించిన వాడు కదా. అలాంటి యోబు కట్టున్నాడు. యోబు ఒక్క మాట జ్ఞాపకం చేసుకో, నీవు చేసిన భక్తి నీకు ధైర్యం పుట్టిపోదా, ఈ భక్తి నిరీక్షణకు ఆధారము కాదు. ఆ ఒక్క మాట యోబును బలపరిచింది. యోబు ఏదైతే కోల్పోయాడో రెండంతలుగా యోబు సమస్తమును మళ్ళా తిరిగి సంపాదించగలిగాడు. యోబును బలపరిచి స్థిరపరిచింది దేవుని యొక్క వాక్యము కాదు. ఇంటి వాక్యాన్ని అనుదినము బోధిస్తున్నావా? ఇంటి వాక్యమును అనుదినము ధ్యానించగలుగుతున్నావా? ఇంటి వాక్యమును అనుదినము ధ్యానించగలిగిన కృపను కలిగి ఉన్నావా? అనుదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన వారిగా ఉండగలగాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది దేవుని వాక్యమును అంగీకరించారు. తమకి అనుకూలంగా వాక్యము బోధిస్తే ఎస్ అంటారు, వ్యతిరేకంగా బోధిస్తే కనీసము విన్నాను కూడా ఇష్టపడ్డాడు. అందుకే కదా చెప్తాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 అంటున్నాడు, సమస్త కల్మషమును మాని. చదవని మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చాలా త్వరగా, సమస్త కల్మషమును మాని వెర్రవీయుచున్న దుష్టత్వమును విడిచిపెట్టి లోలోపల నాటబడి నీ ఆత్మలను రక్షించగల దేవుని యొక్క వాక్యమును మీరు సాత్వికముతో అంగీకరించగలగాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యము లేకపోతే నీ ఆత్మ రక్షణలోకి రాదు. జాగ్రత్త వాక్యం వినాలి. యాకోబు అంటున్నాడు, నీ ఆత్మలను రక్షించగలిగిన శక్తి గల వాక్యం. ఆత్మను రక్షించేది నేను కాదు, ఆత్మను రక్షించేది నీ బంధువులు కాదు, ఆత్మను రక్షించేది స్నేహితులు కాదు. నీలో ఉన్న ఆత్మను రక్షించేది దేవుని యొక్క వాక్యము. ఈ శక్తి గల వాక్యమును నీవు సాత్వికముతో అంగీకరించగలగాలి. మరి అంగీకరిస్తున్నావా? వాక్య ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నావా? ఈ వాక్యమును సాత్వికముతో అంగీకరించగలుగుతున్నావా? అంతే తప్ప అయ్యో విన్నాను చాలనుకుంటున్నావా? ప్రియ సంగమా, ఒక రోజు తిన్నాను చాలనుకోకూడదు. మన్నా ప్రతి దినము అనుదినమును భుజించవలసిందే. దేవుని యొక్క వాక్యమును ప్రతిరోజు భుజించాలి, ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి, ప్రతిరోజు వాక్యానుసారంగా మనమే బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుల గురించి రాస్తున్న మాట, యవనస్తులు ఎవరి మాట వినరు కదా. తల్లిదండ్రుల మాట యవనస్తులు వినరు, స్నేహితుల మాట యవనస్తులు వినరు, పెద్దలు చెప్పిన మాట యవనస్తులు వినరు. ఏమో తెలుసు, యవనస్తులు ఎవరి మాట వినరు. మన వయసు ఉంది కదా, బలం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా అనే ఒక గర్వం, అహంకారము. తల్లిదండ్రులు ఎంత చెప్పినా చెప్పాలి. మరి యవనస్తులు ఎవరి మాట వింటారు? బైబిల్లో రాయబడిన మాట, యవనస్తులు దేని బట్టి మనకలు శుద్ధి చేసుకుంటారు,
వాక్యమును బట్టి చెప్పాలంటే శుద్ధి చేసుకునేది వాక్యమును బట్టి, నీ మాటను బట్టి కానీ. వారి అడుగులు తలబడకుండా, కుడికలు ఎడవకల పెట్టలేకుండా, వారిని బలపరిచేది దేవుని యొక్క వాక్యం. తొట్టిపోయిన యవనస్తుడు మళ్ళా దాడిలో పెట్టేది దేవుని యొక్క వాక్యము. అందుకే దాడిలో అంటున్నాడు, ప్రభువా నీ వాక్యము నా హృదయంలో ఉండగా నేను పాపము చేయలేదు. దేవుని బిడ్డలంతా దేవుని యొక్క వాక్యములు హృదయంలో భద్రపరుచుకోగలగా యవనస్తులు తప్పక తొట్టిపోతారు. వారు శుద్ధి చేయబడేది దేని బట్టో తెలుసా? దేవుని యొక్క వాక్యములు బట్టే. అందుకే యవనస్తులు ప్రతిరోజు అనుదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించే వారిగా ఉండగలగాలి. మమ్మీ ఈరోజు 2 వచనాలు చదువుతాను, 2 verses. మమ్మీ ఏమనుకోగా ఈవేళ ఒక అధ్యాయమే చదువుతా. సారీ అమ్మా, ఈవేళ ఎగ్జామ్స్ అమ్మా, ఈవేళ బైబిల్ చదవనమ్మా, రేపు చదువుతానమ్మా. ఎంత బాగా చెప్తున్నావు నువ్వు, ఎంత బాగా సమాధానం చెప్తా ఉన్నా, ఎంత బాగా మాట్లాడుతా ఉన్నా. నేను శుద్ధి చేసే వాక్యమును ధ్యానించడానికి, నీ అడుగులు కనబడకుండా నేను సరైన మార్గంలో నిలబెట్టగలిగిన వాక్యానికి రేపని, ఎల్లుండని, వారం తర్వాతని, 2 వారాల తర్వాతను ఒక్కసారి అంటూ బ్రతుకుతున్నావా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. హల్లెలూయా. అప్పుడే యవనస్తులు అడుగులు కనబడకుండా సరైన మార్గంలో నడవగలుగుతారు. హల్లెలూయా. నడువలేను ఒక అడుగైనా వేయలేను.
దేవుని యొక్క వాక్యమే నేను స్థిరపరిచే. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో నేర్పించింది దేవుని యొక్క వాక్యం. సమాజంలో ఎలా మాట్లాడాలో నేర్పించింది దేవుని వాక్యమే. ఎవరికి దూరంగా ఉండాలో నేర్పించింది దేవుని యొక్క వాక్యమే. మరి ఈ వాక్యం అనుదినము చదవవా? ఈ వాక్యం అనుదినము భుజించవా? ఏదో నచ్చినప్పుడు, లేకపోతే ఏదో మెచ్చినప్పుడా? ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. టీ తాగకపోతే అయ్యారు చివరికి వచ్చారు, ఊపొచ్చారు. టీ తాగకపోతే ఏ తిన్నా నేను తినకపోయినా ఆ టయానికి చొక్కా. మరి వాక్యం చదవకపోతే ఆత్మ బలహీనం కదా? టీ తాగకపోతే శ్రమంగా అవుతుంది. మరి వాక్యం చదవకపోతే, ఆ రోజు వాక్యాన్ని ధ్యానించకపోతే, ఆ రోజు దేవుని వాక్యమైన మన్నా పూజించకపోతే మరి ఆత్మ బలహీనం అవ్వట్లేదా? ఈనాడు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకే కదా మనం ఆత్మలో బలహీనమైపోతున్నాం. నీ ఆత్మ దినదినమే బలపడాలి అంటే, నువ్వు ఆత్మలో ఎదిగిన వాడిగా ఉండాలి అంటే, ఆత్మలో ఫలించాలి అంటే, దేవుని రాజ్యములకు రాజులకు సిద్ధపడి ఆ రాజ్యంలో ఎంత పడాలి అంటే, నువ్వు స్వేచ్ఛగా దేవుని యొక్క వాక్యమునే మన్నాన్ని పూజించాలి. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, అనుదినము అనుదినము. ఎవ్రీడే ఈరోజు మారండి, దేవుని వాక్యాన్ని వారండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఇదిగో మా బాస్ వాక్యం ఆ స్వరం రాత్రి నిద్రాటకున్నాను. నేను పొలింది ఇలా తిరుగుతానంటే ఏదో సెలవు ఇచ్చుకుని పొలింది ఇలా ఇలా తిరుగుతాను. వాళ్ళు తీరా బయటకు వచ్చేసరికి వజ్రం 2 గంటలు తెలుసా? 2 గంటలకి ఇంకెక్కడంటే ఎలా ఉంటుందో ఏది సాగుతారంటే ఆయన నిద్రాడలేదు అంటే అక్కడ పడకుండా ఆగదు, వస్తాను ఆగంటే శుభ్రంగా బాత్రూమ్కి వెళ్ళి మొఖం ఫ్రెష్ అప్ చేసుకుని బైబిల్ చేతి రేపు సండేనా మెసేజ్ ప్రిపేర్ అవుతారు. నా మెసేజ్ అంతా రాయింది అని చెప్పి ఇచ్చినందుకు బైబిల్ పెట్టేసరికి 2 మాటలు చదివిడంతే, 3వ మాటకే ఆ వత్సరాలు అయ్యమ్మా, ఆ వత్సరాలు బాబా ఎలా 2 గంటల వరకు మరి అందరూ ఉన్నది పోగొట్టేది, ఇది ఉన్నది ఎప్పుడు పోగొట్టేస్తారు. అదే ఈ వాక్యం అయితే 2 రోజులు చదివాడంటే బోస్ మా కిషోరుడు బలి వాక్యం. అది నేను ఎక్కడ వాక్యం చదవమంటానని చెప్పి తాగేసుకోవాలి. ఈ హాల్లో తిరుగుతున్నాయి. నేను అర్ధరాత్రి 2 గంటలకి షగాలు వేస్తున్నాయి. బయట కాదు లోపం, మనం వేరే ఉంటుంటే మా ఇంట్లో మన హాల్లో మనం ఎలా ఊరుకుంటామా అంతే. చెరువుగా ఇచ్చారు సవాళ్ళు రాండి, నేను మెసేజ్ ప్రిపేర్ అవుతాను రాయి రాండి అనిపించదు అంటే మా ఊడు రాశాడు. తెలుగు ఎక్కడుందో కనబడుతుంది, ఇదిగోండి మా ఊడు రైటింగ్ అని బాబో, మా ఊడు తెలుగు బాబా రాయిగా బైబిల్ అంటే ఇదిగో ఏమో కనబడుతుందా మీకు? జెరాక్స్ తీసుకోండి అమ్మా. ఇది మా ఊడు రైటింగ్. ఇది అంటే అర్థం వేరు వేరు మా బ్యాచ్ వేరు. మరి అర్థం ఎందుకు చెప్తారంటే అర్థమని కాదు, ఇక్కడ బ్యాచ్ అంతానే అది మ్యాటర్. మీరు అర్థం ఉంటారు.
వాడు ఎక్కడ బయట చదవమంటాడు, గుడి రాలేదండి చదవాలని చెప్పి ఆడు మళ్ళా చర్చిలో అడుగు పెడుతూ పట్టాడు. ఏదంటే చర్చిలోకి వెళ్ళిన తర్వాత అన్ని బయట చదవమంటాడు, అది భయపడుతుంది. ఇదా క్రైస్తవ జీవితాలు మాట్లాడలే అమ్మా. ఇదా అనుదినము మన్నా తిందామంటే చెప్పాలి, మాట్లాడాలి. మీరు అంటే కాదు బాబు ఇంత సీరియస్ కూడా బాబు మాట్లాడలేదు. అందుచేత జాగ్రత్త వాక్యమే అనుదినము ఏం చేయమా అంటేంటమ్మా ఏదేని అనుదినము దేవుని వాక్యం చదవాలి. ఇప్పుడు ఆకలి ఒక్క మాటతో ప్రార్థన చేస్తున్నా. నీకు నాకు మాదిరి ఎవరు చెప్పాలి, అందరూ చెప్పాలి. చెప్పేది కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. మా అందరికి మాదిరి ఎవరు? ఆయనే దేవాలయం కదా, ఆయనే వాక్యమై ఉన్నవాడు కదా, ఆ వాక్య కృపా సత్య సంపూర్ణుడిగా చేస్తే కదా. మరి ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? చదువు మార్క్స్ 1:14 చదవరా. సాయంత్రం అనుకుంటారు వదిలి దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిలా మమ్మల్ని యాడ్ చేసే ఎందుకు కంప్లైంట్లో నాకు చదవాలి 14 ఒకరో చదవట్లేదు. 14 అధ్యాయం చదవడాడి 48 అంటాడు, ప్రభు అయ్యో నేను మీతో ఉన్నప్పుడు నన్ను బందిపోటు దొంగలా పట్టుకుంటున్నారు. మీరు ప్రతిదినము దొంగలు అనుకుంటున్నారా, బందిపోటు దొంగలు అనుకుంటున్నారా మీరు అని అంటూ అక్కడ ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? 49 నేను ప్రతిదినము దేవాలయంలో ప్రతిదినము దేవాలయంలో అమాటలు చేయండి. వారానికోసారి కాదు, శుక్రవారం రావడానికి నీకు చాలా బతుకు వచ్చేస్తుంది. వెలుసు ప్రాంతానికి, ఉపవాస ప్రాంతానికి ఆయన దేవుడు అయ్యుండి, రక్షకుడు అయ్యుండి, ఆయనే వాక్యం అయ్యుండి ప్రతిదినం ఎక్కడ ఉన్నాడంటే ఆయన దేవాలయంలో ఉన్నాడు. మరి నువ్వు ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావు? మరి కొంతమంది అంటారు, ఏంటి పాస్టర్ గారు ప్రతిరోజు మందిరికి వెళ్ళాలంటే వాళ్ళని ఒకసారి వెళ్తే చాలు కదా, వాళ్ళని ఒకసారి చర్చికి వెళ్తే సరిపోతుంది కదా, బుధవారం వెళ్ళాలా, శుక్రవారం వెళ్ళాలా, ప్రాంతానికి వెళ్ళాలా? అబ్బంటే దేవుడు ఇంట్లో కూడా ఉన్నాడు, ఇంట్లో ప్రార్థన చేస్తూ ఏం నేర్చుకున్నారు? ఆయన దేవుడు అయ్యుండి కూడా ప్రతిదినము ఎక్కడున్నాడు? దేవాలయంలో. ఆ మాట చెప్పాను నేను, నా కవిత్వాలు చెప్పుకుంటా వచ్చేదా చెప్పాలి. ప్రతిదినం ఎక్కడున్నాడు? నువ్వెక్కడున్నావు? ప్రతిదినం దేవుడు అయ్యుండే దేవాలయంలో ఉన్నాడు కదా, దేవుడు అయ్యుండే దేవాలయంలో వాక్యంలో బోధిస్తున్నాడు కదా, దేవుడు అయ్యుండే దేవాలయంలో ప్రార్థన చేస్తున్నాడు కదా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి దినము నేను దేవాలయంలో ఉండగా దాన్ని ఎందుకు పట్టుకోవాలి? ఈనాడు అనుభవాలు నీకున్నాయా? అలా వెళ్ళిపోతున్నావు తప్ప పైన తలుపులు తీసుకుంటే అలా వెళ్ళినప్పుడు ఒక అడుగు లోపలికి వచ్చి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్తున్నావా? ఊపుకొట్టి వెళ్ళిపోతా, చేప పెట్టుకుంటానే ఊపుకొట్టుని. అదే వెళ్ళినప్పుడే వచ్చేటప్పుడే దేవుడు మందిరం ఉంది, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే నాకు ఆశీర్వాదము, నాకు దీవెన. ఈనాడు ఆ భక్తి చేయలేకపోతున్నావు గనుకనే విశ్వాసంలో ఏమైపోయామో తెలుసా? మనము బలహీనులైపోయాము. అనుదినము వాక్యము ధ్యానించకపోతే, అనుదినము వాక్యము భుజించకపోతే బలహీనమైపోవా. అందుకే ఇవి అంటాడు, నీ వాక్యము నాకు దొరకదా, నేను భుజించాలని. అదే ఇవి అంటున్నాడు, ఈ వాక్యము బోధించకపోతే నాకు చెప్తే ఏమంటో తెలుసా? ఈ వాక్యం అగ్ని వంటిది కాదు, పక్కన శుద్ధి వంటిది కాదు. ఇది బోధించుకుంటే ఎలా ఉంటారు? ఇది నా శరీరంలో అగ్ని వలె మండుచున్నది. ఇంత విశ్వాసమైన వాక్యాన్ని దినదినము ధ్యానిస్తున్నావా?
ఎలా అంటున్నారు ఆఖరి ప్రశ్న, అమ్మా గత 10 రోజుల నుంచి కనీసం బైబిల్లో నువ్వు ఎక్కడున్నావు? ఏమో చదువుతున్నావా? నీ డైలీ డివోషన్లో డైలీ నువ్వేం నేర్చుకుంటున్నావు? డైలీ ఈ రోజు నువ్వు ఎక్కడికి వచ్చావు? ఏ గ్రంథానికి వచ్చావు? ఏ అధ్యాయానికి వచ్చావు? ఏ ఆదివారం సోమవారం ఉదయ కాలంలో నువ్వు ఏం చదువు? ఆయన దేవుడై ఉండే ప్రతి దినము దేవాలయంలో వాక్యాన్ని బోధించాడు కదా. మరి వేస్తే మాదిరి అయితే మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? దేవాలయంలో వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? ప్రతిరోజు చూడమ్మా, సీరియల్ అంటే బాగా చూద్దాం. ఊపిరి ఎంత మనసు ఇదే, దేహం ఇదే, రకరకాలు వచ్చేసి అదేదో కృష్ణ తులసి అంట. మరి ఏ తులసి మాది అందరు జీతే జాలో ఇంకోటి ఏదో వచ్చేసింది. అది పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. వారం వెంబడి వారం ప్రతిరోజు చూడమనంటే అబ్బా మిస్ కాకుండా చూద్దాం. మరి దేవుని వాక్యం కొంతమంది న్యూస్ ఎట్లా ఉంటాయి, అదిగో విజయవాడలో మునిగిపోయిందట, వలపురంలో ఎలా మునిగిపోయిందట, అక్కడ అంతమంది చచ్చిపోరాట, ఇక్కడ ఎంతమంది చచ్చిపోరాట, అక్కడంట అక్కడంట ఈ మాట ఎలా ఉంటుందంటే అప్పుడే సునామీ ప్రపంచం వచ్చింది. మరి బైబిల్ చదువుతున్నావా? ఆ న్యూస్ చదవడానికి వచ్చింది తప్ప నీకు తెప్పలు బైబిల్ చదివితే ఆ తెప్పలు రాకపోగా